ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ముగిసింది. దాదాపుగా 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతతో సహా కీలకమైన అంశాలపై మిత్రపక్షాలతో మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ చర్చించారు. ఏపీలో కూటమి పాలన సంక్షేమంపై మోదీకి పవన్ కళ్యాణ్ వివరించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ముగిసింది. దాదాపుగా 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతతో సహా కీలకమైన అంశాలపై మిత్రపక్షాలతో మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ చర్చించారు. ఏపీలో కూటమి పాలన సంక్షేమంపై మోదీకి పవన్ కళ్యాణ్ వివరించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎం అలాగే డిప్యూటీ సీఎంలతో మోదీ సమావేశం ముగిసినట్లుగా తెలుస్తుంది. అలాగే నవీన్, చూస్తే 4 గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది కదా. సో ఏంటి ఓవరాల్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్ నవీన్? ప్రధాని మోడీ అధ్యక్షతలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్డీఏ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 4 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం కూడా కొనసాగినటువంటి పరిస్థితి అనుకున్నాం. ముఖ్యంగా ఈ సమావేశంలో దాదాపు 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు 17 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క సమావేశం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దేశ భద్రత సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొదటిగా ప్రధాని మోడీ ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి సమయంలో లోపలికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వారిని లోపల కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత లోపల జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, కేంద్రం రాష్ట్రాలు రెండు కలిపి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేసేటువంటి దిశ కూడా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ముఖ్యంగా ఏపీలో కూటమి సంబంధించినటువంటి పాలనతో పాటు సంక్షేమం పైగానే ఎక్కువగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగంని ప్రధాని మోడీ కూడా అభినందించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ కూడా కొంత డైరెక్షన్స్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నాయి. ఇంకా ముందుకు కూడా ఇదే విధంగా వెళ్ళాలి, మీరు చేస్తున్నటువంటి పనులు చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇంకా చాలా వరకు ఇంకా ప్రజలకు వెళ్తే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి కూడా ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ తో కూడా లోపల చెప్పినట్టు కూడా మనకి ఇంటర్నల్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. దాంతోపాటు ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో మాత్రం ఇటు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా ఈ సమావేశం ఎజెండా ఒకటే 2047 లక్ష్యంగానే
వికసిత్ భారత్ అయ్యేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ ఇటు ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులకి ఇటు దిశానిర్దేశం కూడా చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. దాంతోపాటు ఇప్పటికున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం అశోక హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశం ముగిసింది కాబట్టి వారందరూ కూడా బయటకు వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జరిగినటువంటి సమావేశాలు ఉన్నటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలతో పాటు 2 అంశాలపై కూడా వారు కీలకంగా కూడా చర్చించడం జరిగింది. 2 తీర్మానాలు కూడా ఆమోదం కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఒకటి జనాభా లెక్కల సేకరణ సంబంధించినటువంటి అంశాలపై ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం, మరోవైపు ఇటు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీతో పాటు సాయుధ దళాలకు వారికి సంబంధించినటువంటి అభినందిస్తూ వారికి సంబంధించినటువంటి తీర్మానం కూడా 2 తీర్మానం కూడా వారు ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటు ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి వాహనాలను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వారందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వారు ఆ లోపల నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇటు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇటు జేపీ నడ్డా వీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా ముఖ్యమంత్రులతో పాటు ఇటు డిప్యూటీ సీఎం అందరూ కూడా వారు బయటకి మరి కాసేపట్లోనే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తానికి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం పవన్ కళ్యాణ్ కొంత ఆకర్షణీయంగా మారినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారు ప్రధాని మోడీ లోపలికి వస్తున్నటువంటి సందర్భాల్లో వారికి బొకే ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి అక్కడ రోజ్ పువ్వు ఇవ్వడము, దాంతోపాటు లోపలికి పిలుచుకొని లోపలికి వెళ్ళినటువంటి సందర్భం కావచ్చు. దాదాపు నిమిషం పాటు ప్రధాని మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ తో కూడా అనేక అంశాలపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నవీన్.